మొత్తటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎస్వి బాబు గారు ఉన్నారు. బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. బాబు గారు 3 పేజీల ఈ లేఖ ఏదైతే జోగయ్య గారు రాశారో నాకు తెలిసి మీరైతే చదివే ఉంటారు. ఇందులో కూడా ప్రధానంగా నిన్నటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ లేఖలో ఎలాంటి అవాస్తవం లేదు, ఈ లేఖలో వాస్తవమే ఉంది, ఇందులో అధర్మం లేదు, ఇందులో ధర్మమే ఉంది అనేటువంటిది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. మీరేమంటారు బాబు గారు? ముందుగా మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు మా చందు శ్రీనివాస్ గారికి వెంకటేష్ గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మనం పొత్తును చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించినప్పటి నుండి అసలు పొత్తు 3 అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదంటే వ్యతిరేక ఓట్లు చీలకూడదు, దుర్మార్గమైన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించారు. పొత్తులో పవన్ కళ్యాణ్ గారి స్వలాభం ఏదంటే జనసేన పార్టీ యొక్క స్వలాభం ఎంత మాత్రం లేదనేది పదే పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా పొత్తుని అంగీకరించారు. అయితే పొత్తు ప్రకటించినప్పటి నుండి వైసీపీ బ్లూ మీడియా కావచ్చు, లేదంటే వాళ్ళకు అనుకూలమైన మీడియాలు కావచ్చు, లేదంటే తెలుగుదేశం కొందరు సానుభూతి పరులు అత్యుత్సాహం ఉన్నవాళ్ళు కావచ్చు, రకరకాల కథనాలు పొత్తు మీద రకరకాల కథనాలు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు చూసే ఉంటారు. పొత్తు తర్వాత మాట్లాడిన ప్రతి మాటని పవన్ కళ్యాణ్ గారు లోతుగా అధ్యయనం చేసి ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడుతున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న మంగళగిరి ఆఫీసులో మనకి ఎన్ని స్థానాలు వస్తాయి, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనేది స్పష్టం చేశారు. మనం 175 స్థానాల్లో 1/3 స్థానాలు మనం పోటీ చేయబోతున్నామని ఆయన చెప్పకనే చెప్పారు. రకరకాల కథనాలు రావచ్చు. జోగయ్య గారు పెద్దలు, ఆయన అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ఏది చేసినా రాష్ట్ర భవిష్యత్తు కోసం, కాపు భవిష్యత్తు కోసం, అలాగే బడుగు బలహీన వర్గాలను కూడా కలుపుకెళ్లాలనేదే జోగయ్య గారి యొక్క లెటర్ సారాంశం అని నేను అర్థం చేసుకున్నాను. జోగయ్య గారు చెప్పే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో, ఎందుకంటే అనేక సార్లు జోగయ్య గారిని కలిసి జోగయ్య గారి యొక్క అనుభవాన్ని, రాజకీయ పరిస్థితులను ఆయన కూలంకుషంగా చర్చించారు. మొన్నే కలిశారు జోగయ్య గారిని. జోగయ్య గారు చెప్పిన ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటా ఉన్నారు. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా తగ్గేది లేదు, కాంప్రమైజ్ కావలేదు. దానికి చిన్న ఉదాహరణ, టీడీపీ 2 స్థానాలను ప్రకటిస్తే జనసేన కూడా 2 స్థానాలను ప్రకటించిందంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితమైన స్థానాలు ఏవైతే పొత్తులో పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో ఆ స్థానాలను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేజెక్కించుకుంటారు. కాపు సామాజిక వర్గంతో సహా బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకుని వారి దామాషా ప్రకారం జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా సీట్లను ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ఎంపిక చేయాలంటే అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సింది. గెలుపు విషయాలు తీసుకోవాలి, స్థానికంగా ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, ఏ వర్గాలు ఉన్నాయి, ఏ అభ్యర్థి అయితే మనకి ఖచ్చితంగా విజయం సాధిస్తాడనేది పరిగణలోకి తీసుకుని చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు నిన్నే చెప్పారు, మనకిచ్చే స్థానాల్లో 98% స్ట్రైక్ రేట్ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా గెలుపు 98% గెలుపు ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. తెలుగుదేశం స్థానాల్లో కూడా 100% వాళ్ళు ఇచ్చే ప్రతి స్థానం గెలుపు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మీరు 175 గెలుస్తారు. అయితే 175 పవన్, నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్కి రాష్ట్ర వ్యాప్తంగా మేము సిద్ధం అని పోస్టర్ వేశారంటే గెలుపుకు సిద్ధం కాదు, మూటాముళ్ళు సర్దుకుని పారిపోవడానికి సిద్ధంగాని ఆయన స్పష్టంగా వైసీపీ క్యాడర్కి సంకేతాలు ఇచ్చేశారు. ఆ రకంగానే వైసీపీ మొత్తం సిద్ధమవుతా ఉంది, ఇంటికి వెళ్తా ఉండి. ఇక జనసేన టీడీపీ ప్రభంజనం మొదలైంది. నిన్న రాత్రే ఆల్రెడీ మేము ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాం, టీడీపీ కూడా భాగస్వామ్యం అయింది. ఇక 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే విధంగా వ్యూహాలు రచిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తానికి
టీడీపీ జనసేన మధ్య భవిష్యత్తులో కూడా ఏ విధమైనటువంటి విభేదాలు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఏ విధమైన విభేదాలు రావు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి భేటీలో ఎన్ని స్థానాలు మేము పోటీ చేయబోతున్నాం, పొత్తు ధర్మం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకు అనుకూలంగానే స్పందిస్తున్నారు. ఎక్కడా కూడా అధినాయకుల మధ్య చాలా మంచి స్నేహ వాతావరణం ఉంది. అయితే వాళ్ళకి ఏదైనా వైసీపీ నాయకులు భయంతోనో లేదంటే ఇంకా వేరే వ్యక్తులు ఏదైనా చేస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మనం బాధ్యులు చేయాలో ఒకసారి మనం అర్థం బాబు గారు ఇక్కడ ఒక అంశం క్లారిటీ ఇవ్వండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు త్యాగాలకు సిద్ధం కాండి అని. ఇప్పుడు ఆ పరిస్థితి జనసేన కూడా వచ్చింది. ఏ పార్టీలో అయినా అంటే తెలుగుదేశం త్యాగం చేస్తే జనసేన చేయాల్సింది కొన్ని స్థానాలు జనసేన చేస్తే కొన్ని స్థానాలు తెలుగుదేశం చేయాలి. కొన్ని స్థానాల్లో జనసేన పార్టీ తరపు నుంచి 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల పార్టీ పెట్టిన దగ్గర నుంచి క్రియాశీలకంగా ఆ పార్టీ కోసం బలంగా నిలబడ్డ నేతల పేర్లను ఓ వర్గం మీడియా లేకుండా చేస్తుంది. ఆ నియోజకవర్గాల్లో వారికి టికెట్లు రాకుండా చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే జనసేనకి అండగా నిలబడేటువంటి నాయకులు, బలమైన నాయకులు ఎవరైతే ఉంటారో వారి పేర్లు లేకుండా పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద భవిష్యత్తులో ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ప్రారంభం నుంచి ఉన్నారో మా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నారు వాళ్ళందరూ ఏదో అన్నా మాత్రాన వాళ్ళ ఖచ్చితంగా ఎవరైతే స్థానం స్టార్టింగ్ నుంచి ఉన్నారో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరికీ సముచిత స్థానం ఎమ్మెల్యే పదవి ఖచ్చితంగా వస్తుందని నేను ఈ సందర్భంగా రైట్ మనతోటి సింగళూరు వెంకటేష్ గారు